డ్రైవర్ ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే. ఆ అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది. నా పేరు విజయ్ కుమార్ అండి. ఐఎమ్ హెడ్ ట్రైనర్ టైట్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సిరిసిల్లాలో. నేను లాస్ట్ ఇయర్ మే 15న జాయిన్ అయ్యాను. ఈ ఇన్స్టిట్యూట్ని టెక్నికల్గా డెవలప్ చేయడానికి నేను చాలా మటుకు 6 monthsలో బాగా డెవలప్ చేశాను. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, 45 years ఎక్స్పీరియన్స్. దాంట్లో 35 సంవత్సరాలు టాటా మోటార్స్ కంపెనీలోనే నేను డ్యూటీ చేశాను. వల్ల ఆటోమొబైల్ ఫీల్డ్ నాలెడ్జ్ డెప్త్లో ఉంది. ప్లస్ 35 years తర్వాత ఇదే లైన్లో ఉన్నానుకి నాకున్న నాలెడ్జ్ అందరికీ పంచితే బయట బాగుంటుంది అనేసి. యాజ్ అ టెక్నికల్ పర్సన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎలాంటి బండి కొనాలన్నా నడిపించాలన్నా బండిలో ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేసి కనుక్కుంటారు ఫ్రెండ్స్ అందరూ, రిలేటివ్స్ కూడా. అండ్ నేను గైడ్ చేస్తుంటాను. అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే ఈ ఇన్స్టిట్యూషన్లో ఫెసిలిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? యువత ఎట్లా? బేసికలీ చూడండి, డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ అనేసి ఒక బ్యాడ్ నేమ్ అనండి, గుడ్ నేమ్ అనండి, కానీ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తయారైన ఇన్స్టిట్యూట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కి బయట డ్రైవింగ్ స్కూల్స్ 10x10 రూమ్లోంచి ఆపరేట్ అవుతుంటే ఒక బండి ఉంటుంది, దాని మీద ప్రాక్టీస్ చేయిస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చి ప్రాక్టికల్తో పాటు డ్రైవింగ్ బండి మీద అందరు నేర్పించగలరు, కానీ థియరీ తెలియకుండా బండి నడిపించడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈరోజు టెక్నికల్లీ బండి చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అయితే మీరు ఆలోచించండి. ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పక్కన పెట్టండి, బండిలో ఎలక్ట్రానిక్స్ ఏ లెవెల్కి వచ్చిందో అయితే ఒక చిన్న ఫ్యూజ్ ఎగిరిన బండి స్టార్ట్ అవ్వదు. అండ్ ఆ నాలెడ్జ్ లేకుండా బండి నడిపించడం అందరికీ వచ్చు, కానీ ఆ బండి ఆగినప్పుడు ఏమి ఇబ్బంది అవుతుందో అది మేము నేర్పిస్తాము, సో దట్ కాన్ఫిడెంట్గా నడిపించగలరు. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా స్టాఫ్ ఎట్లా ఉన్నారు? ప్లస్ ఇప్పుడు ఇది July 4th, 2021లో ఓపెనింగ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చి స్టాఫ్ 10 members ఉన్నాం మేము. మ్యాక్సిమం స్టాఫ్ వచ్చి ప్రాక్టికల్ ట్రైనర్స్ అండ్ థియరీ కోసం నేను నరేష్ సార్ ఉన్నాము. వీఆర్ బోత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ట్రైనింగ్. నేనైతే డిగ్రీ హోల్డర్ని, నరేష్ సార్ వచ్చి డిప్లొమా హోల్డర్ని తీసుకున్నాను. సో యూ విల్ బేసికలీ చూడండి, ఎవరైనా బండి నడిపించేటప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు టైర్ పంచర్ అయితే మార్చగలరు, కానీ ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి, బండిలో సౌండ్ వస్తుంది అనుకోండి, ఎవరికి అర్థం కాదు. అండ్ టెక్నికలీ చాలా హై ఎండ్ వెహికల్స్ వస్తున్నాయి, ఇంకా వస్తాయి. సెల్ఫ్ డ్రైవ్ కూడా వస్తాయి, అడాస్ వస్తుంది. మీకు ఇంటర్నెట్ ఇన్సైడ్ అనేసి కియా మోటార్స్ అమ్ముతున్నారు, కానీ చాలా మందికి తెలియదు ఆ బండి ఎలా యూజ్ చేయాలో. నేనైతే సింపుల్ ఇస్తాను, మారుతి కార్ కొంటాము, సర్వీసింగ్కి వెళ్ళాలి, 10,000కి వెళ్ళాలి, చెయ్యము. అది వారంటీలో ఉన్న వరకు వాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసే వరకే వెళ్తుంది. ఆ వారంటీ పీరియడ్ అయిపోయినా కూడా మీరు దాన్ని సర్వీసింగ్ రెగ్యులర్గా చేయించుకోవాలి, అది చేయించుకోరు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే నెక్స్ట్ టైం ట్రిప్ తీసుకుంటారో బండి ప్రాబ్లం ఇస్తే ఆ టైంలో వీల్ అలైన్మెంట్, టైర్ బ్యాలెన్సింగ్ లేక బండిలో యాక్సిడెంట్స్ అవుతాయి. ఎదురు వచ్చే బండిని ఢీ కొట్టింది అయితే ఎంత సీరియస్గా అవుతే ఫర్ నియర్లీ 1/2 kilometer తోసుకుంటూ వెళ్ళారు ఒకరినొకరు. డ్రైవింగ్ ఒక ఫీల్డ్, ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలనికి డ్రైవింగ్ ఒక ఫీల్డ్. బీటెక్ చేసిన క్యాండిడేట్కి ఉద్యోగం దొరకకపోవచ్చేమో, దొరికిన 10,000 12,000 జీతంతో దొరుకుతున్నాయి. అదే డ్రైవరు ఇక్కడే నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను. నిన్ననే ఒక బ్యాచ్ కూడా ఇంటర్వ్యూస్ అయినాయి ఉన్న స్టూడెంట్స్తోని. స్టార్టింగ్ సాలరీస్ 15,000. అండ్ లాస్ట్ 2 months బ్యాక్ రత్నదీప్ సూపర్ మార్కెట్ చైన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుని 14 స్టూడెంట్స్ని హైర్ చేశారు డ్రైవర్స్గా. మీరు నమ్ముతారో లేదో, టేక్ హోమ్ అంటే ఇన్ హ్యాండ్ సాలరీ 23,000 ఇస్తామని తీసుకుని వెళ్ళారు. నేనైతే చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి కెనడా పంపించాను, స్పెయిన్ పంపించాను, ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. అక్కడ జీతాలు వింటేనే షాక్ ఉంటాయి. వెళ్ళే ఖర్చులు చూసుకుంటున్నారు, కానీ ఆలోచించండి, అక్కడ డ్రైవర్స్ లేరు. 1 కోటి డ్రైవర్స్ షార్టేజ్ ఉంది. సో వేకెన్సీ జాబ్ మార్కెట్లో డ్రైవర్స్కి ఎప్పుడూ జాబ్ ఉంటుంది. ఓకే.
థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్లో అధునాతన సౌకర్యాలతో మంచి డ్రైవింగ్కి సంబంధించిన ట్రాక్స్ కానీ సౌకర్యాలతో ఏర్పాటు చేశారని, దీన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన యువత కానీ ప్రజలందరూ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇక్కడ ట్రైనింగ్ అయి పొందవచ్చు అని వారు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.